సమంత తండ్రి మరణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా సమంత తండ్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలుగు ప్రజలకు పంచుకున్నారు సమంత. తన తండ్రి జోసఫ్ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. ఇప్పటికే సమంత చాలా దుఃఖంలో ఉన్నారు. రీసెంట్ గా సమంత జీవితంలో అన్ని కష్టాలే. కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు సమంత. పెళ్లి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే డివోర్స్ అయ్యాయో ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇవన్నీ సమంతని బాగా కట్టిపడేశాయి. రీసెంట్ గా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ సింగిల్ గా ఉంటున్నారు సమంత. సమంతపై ఎప్పటికప్పుడు టాలీవుడ్ లో రూమర్స్ చిక్కెలు కొడుతూనే ఉంటాయి. ఈ బాధలన్నీ పక్కన పెడితే రీసెంట్ గా తన తండ్రిని కోల్పోవడం సమంతకి తీరని దుఃఖమని చెప్పుకోవాలి. తన తండ్రి తన సినీ ప్రయాణంలో చాలా కీలక పాత్ర పోషించారని, సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఏ ఫ్యామిలీలో కూడా ఒప్పుకోరు. తన తండ్రి మాత్రం దగ్గరుండి సినిమా ఇండస్ట్రీకి పంపించారని, సినిమా షూటింగ్స్ టైంలో తన వెన్నంటే ఉండి ధైర్యాన్ని చెప్పేవారని, తను ఈ స్థాయిలో ఉండడానికి గల మెయిన్ రీజన్ తన తండ్రే అంటూ రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు సమంత. కొన్ని కారణాల వల్ల సమంత ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉంటూ ఉన్నారు. రీసెంట్ గా సమంత తండ్రి ఇక లేరు అనే విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలుగు ప్రజలతో పంచుకున్నారు సమంత. సమంత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా అతి తక్కువ సమయంలోనే తెలుగు టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, కొద్ది రోజులకే ప్రేమ వివాహం, కొద్ది రోజులు కలిసే ఉన్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్యతో విడిపోయారో అప్పటి నుంచి సమంత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. మయోసైటిస్ అనే వ్యాధి సమంతకి సోకడం, దీంతో తీవ్రంగా సఫర్ అయ్యారు సమంత. ఇప్పుడు అంతా కోలుకుని బాగానే ఉన్నారనే టైంకి తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. సమంతకు సినీ ఇండస్ట్రీ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు.